గోదావరి జిల్లాల్లో వర్షాలు దంచుకుట్టాయి. వరద పోటెత్తడంతో గ్రామాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని ముప్పు బాధితులు చెబుతున్నారు. పునరావాస కేంద్రం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వరద ఉగ్రరూపం దాల్చడంతో పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునగనకు గురయ్యాయి. దాంతోపాటు ధవళేశ్వర ఆనకట్ట వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కోనసీమ కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా పలు లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే మునకకు చేరిపోయాయి. అయితే కొన్ని గ్రామాల పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించారు. ప్రస్తుతం మనం పునరావాస కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ బ్రిడ్జ్ లంక రాజమండ్రి ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ లంక గ్రామస్తులు అంతా కూడా మూడు గ్రామాల నుంచి కూడా పుట్టిన నిన్న మధ్యాహ్నం వాళ్ళని ఇక్కడ తరలించారు. ఇక్కడ తరలించిన తర్వాత రాజమండ్రి చంద్రసత్వం దగ్గర తరలించారు. ఇక్కడ చేరినప్పటి నుంచి కూడా వీళ్ళకి నిన్న మధ్యాహ్నం వచ్చి ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అంటే మొత్తం 73 కుటుంబాలు మొత్తం ఇక్కడ సత్రం వద్ద తలదాచుకుంటారని చెప్పాలి. పునరావాస కేంద్రాల్లో మొత్తం 180 మంది గ్రామస్తులను ఈ పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే వీళ్ళకి సంబంధించి ఎటువంటి వ్యాధులు రాకుండా వీళ్ళ ముందస్తు ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ సంబంధించి ఎటువంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే చూసుకునేందుకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మొత్తం 180 మంది గ్రామస్తులు అయితే మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం అయితే భోజనం ఇక్కడే చేశారు. నిన్న రాత్రి కూడా ఇక్కడ భోజనం చేస్తే ఈరోజు ఉదయం కూడా ఇక్కడ టిఫిన్ కూడా అందించారు. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రత్యేకంగా పాలు పండ్లు కొంచెం సదుపాయాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి చూసుకుంటే ఇంకా కోలుకునేలా కనిపించట్లేదు. గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతూనే ఉంది. ఇక్కడ అంటే ఈ పాయింట్ వద్ద సుమారుగా 180 మంది గ్రామస్తులను అయితే ఇక్కడ పెట్టారు. అలాగే పలు చోట్ల జిల్లాలో అనేక చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా వందల సంఖ్యలో ప్రజలైతే ముంపు బాధితులైతే ఇక్కడ తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు మాత్రం ఇక్కడ పరిస్థితులు మాత్రం బాగానే ఉన్నాయి. తమకు వండి పెట్టారు, తమకు కావాల్సినవన్నీ చూసుకుంటారని చెప్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? దీవెనలంక నుంచి వచ్చావు. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నిన్న మధ్యాహ్నం వచ్చావు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఏం తిన్నావు నువ్వు? భోజనం పెట్టారండి. నిన్న మధ్యాహ్నం పెట్టారండి, రాత్రి పెట్టారండి, ఉదయం టిఫిన్ పెట్టారండి, పాలు ఇచ్చారండి. పిల్లలకి పాలు ఇచ్చారమ్మా? పాలు ఇచ్చారండి. మధ్యాహ్నం బిస్కట్, సాయంత్రం సమోసాలన్నీ బాగా వస్తుంటున్నారు. కేవలం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న 4 గ్రామాల నుంచి కూడా చాలా మంది అయితే వచ్చి ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల వద్ద తగు సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ కూడా పూర్తిగా కోలుకునే వరకు, గ్రామాల నుంచి బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళని ఇక్కడే ఉంచుతామని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. ఒకవేళ వీళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు అధికార యంత్రాంగం అంతా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఇంకా ఒకవేళ పలు గ్రామాల్లో మిగిలిపోతే కనుక వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంతమంది గ్రామస్తులు రావడానికి మొగ్గు చూపట్లేదనే విషయం అర్థమవుతుంది. ఇక చూసుకుంటే మిగతా కొన్ని ప్రాంతాల్లో అయితే కోనసీమ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా లోతట్టు ప్రాంతాల వాళ్ళని అప్రమత్తం చేశారు. మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న చేతికి అంది వచ్చిన సరుకులతో, చిన్న చిన్న సంచులతో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ప్రస్తుతం తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మొత్తం అన్ని వస్తువులు తేలరు, కానీ ఒకవేళ అవకాశం ఉన్నంత వరకు తీసుకెళ్లగలిగే వస్తువులు ఏమైనా ఉంటే బట్టలు కావచ్చు, ఇతరత్ర చిన్న చిన్న సామాగ్రి కావచ్చు, ఇదంతా తెచ్చుకుని ఇక్కడ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ అధికార యంత్రాంగం మాత్రం ఈసారి వరదల నుంచి కోలుకునేందుకు ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఇదేవరు? మాది ముమ్మడివారం. ముమ్మడివారం. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? 10 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అన్ని భోజనం పెడతారా? ఏం పెట్టారు? రైస్ బాగానే పెట్టారండి. పొద్దున్న టిఫిన్, టీ అని. రైస్ కర్రీ ఏంటి? బంగాళదుంప, పప్పు, ఎన్నో, పెరుగు అని. మీకు అన్ని రకాల సౌకర్యాలు చేపడుతున్నారు. అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిన ఎవరికైనా జ్వరాలు గట్రా వస్తుంది చూసారా? ఎత్తున్నారండి, బిల్లలు ఎత్తున్నారు, మందులు ఎత్తున్నారు. అది అయితే పునరావాస కేంద్రాలకు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం మమ్మల్ని బాగానే చూసుకుంటుంది. అలాగే మాకు కావాల్సిన వైద్య సదుపాయాల కోసం కూడా చిన్న చిన్న జ్వరం కానీ ఇతర అంటరాగాలు కానీ వస్తే కనుక చేయడానికి వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంచారని చెప్తారు. ఏది ఏమైనా కానీ అధికార యంత్రాంగం చెప్తున్నట్టుగా ఇత్తటి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు మాత్రం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అని చెప్పి ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్ర.